అంటే కళ్యాణ్ గారితో నాకు చాలా ఇంట్రెస్ట్గా, మీ అందరికీ తెలుసు ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు. ఇంట్రెస్ట్గా దాన్ని కళ్యాణ్ గారికి మళ్ళీ రీఎంట్రీ, ఆ గ్యాప్ తీసుకున్న తర్వాత రీఎంట్రీ సినిమా. సో చాలా జాగ్రత్తగా దాన్ని బ్లాక్ బస్టర్ ఎలా అవుతుంది అనే దాని మీద డైరెక్టర్ అప్పుడు వేణు శ్రీరామ్ కానీ టీం కానీ అంత కష్టపడి చేసాం. మళ్ళీ కోవిడ్ రావడం, సెకండ్ లాక్డౌన్. సో ఇక్కడ సినిమా రిలీజ్ చేసేసి ఒక 1 వీక్ తర్వాత 1 మంత్ నేను యూఎస్ వెళ్ళిపోయాను. అంటే ఆ డిసప్పాయింట్ కావచ్చు, ఐ వాంట్ బ్రేక్ అవ్వచ్చు ఆ టైంలో. అలా వకీల్ సాబ్కి, దాని తర్వాత వారిసు చేసాం తమిళ్ తలపతి విజయ్ గారితో. అది తమిళ్లో తీసాం కాబట్టి తమిళ్ సినిమా అయిపోయింది. అంటే దిల్ రాజు గారికి తెలుగులో దాని ద్వారా రావాల్సినంత రాలేదు, కానీ తమిళనాడులో వచ్చి తర్వాత బలగం చేసాం. బలగం అయితే మీ అందరికీ తెలుసు, ఇట్స్ అ బిగ్ అప్రిషియేషన్. ఆ సినిమాకు కూడా ఏమైంది, సో అది తెలంగాణ నేటివిటీలో చేయడం వల్ల, తెలంగాణ బ్యాక్డ్రాప్లో సినిమా కాబట్టి తెలంగాణలో దానికి 100కు 100 మార్కులు వస్తే అదర్ దగ్గర 70-80% వచ్చాయి. అంటే మళ్ళీ యూనివర్సల్గా కొట్టలేకపోయాను. ఇలా నన్ను నేను అనాలిసిస్ చేసుకుంటూ ఉన్నాను లాస్ట్ 3.5 ఇయర్స్లో జరుగుతున్న జర్నీలో. సో ఇలా కొన్ని సినిమాలు రిజల్ట్ రాలేదు. సో రిజల్ట్ రానప్పుడు అక్కడ వరకు నాకు బాధలేదు. ఫ్యామిలీ స్టార్ రిలీజ్ అయ్యాక, రిలీజ్ రోజు నా గ్రాండ్ సన్ ఫోన్ చేశాడు. వాడికి మరి ఎలా చెప్పారో ఏంటో తెలియదు, తాత చాలా అప్సెట్లో ఉన్నావంట, నువ్వు అప్సెట్ అవ్వకు, ఎందుకంటే నీ చేతిలో గేమ్ చేంజర్ ఉంది, నువ్వు గేమ్ చేంజర్ కొడతావని. ఇట్స్ ఎమోషనల్ మూమెంట్ ఫర్ మీ.